సంవత్సరము ఆఖరి ఆదివారం అందరికీ చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. మీకు బుల్లెట్ ట్రైన్ ఎంతమందికి తెలుసు? బుల్లెట్ ట్రైన్ విన్నారా? ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, త్వరలో. జపాన్లో ఎప్పుడో చేసేస్తారు. జపాన్లో బుల్లెట్ ట్రైన్ చేసినప్పుడు వాళ్ళకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదేంటో తెలుసా? బుల్లెట్ ట్రైన్ చేసినప్పుడు ఎప్పుడైనా బుల్లెట్ ట్రైన్ టనల్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విపరీతమైన సౌండ్ వచ్చేదండి. చాలా సౌండ్ వచ్చేదండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెవులు పగిలిపోయేవాళ్ళు. బుల్లెట్ ట్రైన్ అంత స్పీడ్గా వెళ్తుంటే గంటకు దాదాపు 260 మైళ్ళు స్పీడ్తో వెళ్తుంది బుల్లెట్ ట్రైన్. అంటే ఇక్కడ నుంచి విజయవాడ గంటలో వెళ్తాం, గంటలో విజయవాడకి వెళ్తాం ఇక్కడ నుంచి. అంత స్పీడ్లో వెళ్ళే ట్రైన్స్ టనల్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విపరీతమైన సౌండ్ వచ్చేదంట. అది చాలా ప్రాబ్లం, చుట్టుపక్కల ఉన్న జనాలకు కానీ లోపల ప్రయాణిస్తున్న వారికి కానీ చాలా ప్రాబ్లం. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని జపాన్ వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకి మన కింగ్ ఫిషర్ అంటారు తెలుసు కదా, ఒక రకమైన పక్షి నీళ్ళలో ఉంటుంది కదా, అని నీటి ఒడ్డున ఉంటుంది. ఎప్పుడైనా చేప కనిపించినప్పుడు నీళ్ళలో వెంటనే దూకుతుంది లోపలికి, ఫాస్ట్గా దూకుతుంది లోపలికి, చాలా ఫాస్ట్గా. తలగైట్ లోపల ఇట్లా తీసేసుకుంటుంది చేప, కానీ ఇలా వచ్చేస్తుంది ఫాస్ట్గా. కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే అది అలా చేసినప్పుడు నీళ్లు తుల్లడం ఉండదు, సౌండ్ ఉండదు. నీళ్లు తుల్లడం ఉండదు, సౌండ్ కూడా ఉండదు. అది ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా నీళ్లు తుల్లవు. ఎందుకు అలా అవుతుంది అంటే దాని మూతి ఆకారం ఏదైతే ఉందో అది అలా డిజైన్ అయ్యింది. డిజైన్ అనే పదం గుర్తుపెట్టు. మూతి ఆకారం ఏదైతే ఉందో అది అలాగా డిజైన్ అయ్యింది. అది ఎంత ఫాస్ట్గా వెళ్ళినా నీళ్లు తుల్లవు. నీళ్లు తుల్లకపోవడానికి రీజన్ ఏంటి? అక్కడ ఆ చేపను పట్టుకోవాలంటే దానికి అసలు ఇంటి దొరకకూడదు. అదంతా ఫాస్ట్గా వెళ్ళి చేపను తీసుకుని పెట్టేస్తుంది. ఇదే లాజిక్ అప్లై చేసి, ఇటువంటి లాజిక్ అప్లై చేసి జపాన్ వాళ్ళు ఆ మూతి, ఆ ట్రైన్ మూతిని ఆ డిజైన్లో చేసినప్పుడు సౌండ్ దాదాపు 60% తగ్గిందండి. సౌండ్ దాదాపు 60% తగ్గింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే డిజైన్ ఏదైతే ఉందో, డిజైన్ అనే పదానికి గ్రీక్లో వాడిన పదానికి అర్థం ఏంటంటే వీవింగ్, అంటే నేయడం. మనం చీరలు వేస్తాం కదా, ఇప్పుడు కార్పెట్ చూస్తున్నారు, ఎంత మంచిగా ఎలా వచ్చింది, ఇది నేసింది, ఇది నేసింది. డిజైన్ని మన దేవుడు చాలా ఇష్టపడతాడు, చాలా చాలా ఇష్టపడతాడు. ఈ జపాన్ వాళ్ళు చేసింది దేవుడు సృష్టించిన సృష్టిలో నుంచి ఒక లాజిక్ తీసుకొని వాళ్ళు ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. ఈరోజు మన వాక్యం కూడా డిజైన్ గురించి. మనము ఈ 2025 సంవత్సరం ముగించే ముందు దేవుడు డిజైన్ పట్ల ఎంత ఇష్టమో, అది తన మహిమ కొరకై ఎలా వాడుకున్నారో మనం ఈరోజు చూడాలి. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము 31వ అధ్యాయం. నిర్గమకాండము 31వ అధ్యాయం. 31వ అధ్యాయము మనము 1 నుంచి 6 వరకు మార్చి చదువుకున్నాం. 1 నుంచి 6 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు
వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. తండ్రి, గొప్ప దేవా, నువ్వు సృష్టించిన సృష్టిలో ప్రభా ఎంతో అందమైన ప్రతి ఒక్క విషయమును మేము చూసినప్పుడు నీ మహిమ కనబడుతున్నది. వాక్యంతో మమ్మల్ని మాట్లాడు, మమ్మల్ని కదిలించండి ఆయన. ప్రభా, మీరు వాక్యంతో మీరు మాకు ఏ అయితే హెచ్చరికలు మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, నన్ను నీ నోటి బోరుగా వాడుకున్నామని, నా సొంత ఆలోచనలు తీసివేయమని, నీవు మాత్రమే ముందుండి నడిపించమని ప్రభా, ఈ ఆఖరి ఆదివారం మాకు ఇంకా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచమని ఈ చిన్న ప్రార్థన యేసునామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఇద్దరిని చూస్తున్నాం. మొదట ఎవరు? బెసలేలు. ఈ బెసలేలు మళ్ళీ తర్వాత ఎక్కడ కనిపించడు మనకి. ఈ బెసలేలు అనే మనిషి, ఈ పేరు ముందు మనకి ఎక్కడా కనిపించదు. పాత నిబంధన అయినా కానీ కొత్త నిబంధన అయినా కానీ. ఈ బెసలేలు అనే పేరుకి అర్థం ఏంటి? ఇన్ ద షాడో ఆఫ్ గాడ్, అంటే దేవుని నీడ. ఇన్ ద షాడో ఆఫ్ గాడ్, దేవుని నీడలో అని అర్థం. ఈ బెసలేలు ఇక్కడ ఏముంది? యూదా గోత్రంలో ఊరు మనవడును ఊరు కుమారుడును అంట. ఊరు మనవడును ఊరు కుమారుడు. ఇశ్రాయేలీయులలో ఒక పెద్ద గోత్రం ఇది, యూదా గోత్రం. యేసుక్రీస్తు ప్రభు కూడా యూదా గోత్రం వాడు. ఇప్పుడు ఈ బెసలేలు గురించి నేను డిజైన్ గురించి చెప్పినప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే ఈ విషయము, ఇక్కడ 3-5 ఒకటే వచనం ఉంది. దాంట్లో చూస్తే దేవుడు ఈ 6 వచనాల్లో మోషే దగ్గరకు వచ్చి ఇతను అని చెప్పాడు, పేరుతో చెప్పాడు. ఇతను అని పేరు చెప్పాడు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? ఇక్కడ ప్రత్యక్ష గుడారము నిర్మాణం చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. నిర్గమకాండంలో ఈ ఎపిసోడ్ చాలా ముఖ్యమైనది. దేవుడు తను నిర్ణయించిన ఆ ప్రత్యక్ష గుడారము ఎలా ఉండాలి అనేది మోషేకి చెప్తే, ఎలా చెయ్యాలి అనే విషయం మాత్రము ఈ బెసలేలు చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఎవరో ఒకరు తీసుకురా అనొచ్చు చేయడానికి, ఎవరో పని చేసినట్టు తీసుకురా అని చెప్పొచ్చు. కానీ దేవుడు మాత్రము పేరు పెట్టి ఈ బెసలేలుకి ఈ పని ఇవ్వాలని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు. ఏమని? విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటను, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మీరు మొత్తం బైబిల్ మొదటి నుంచి చూస్తే మొట్టమొదటి మనిషి, ఆత్మపూర్ణునిగా ఉన్న మనిషి ఎవరు అంటే బెసలేలు. ఆత్మపూర్ణునిగా ఉన్న మనిషి మొట్టమొదట బెసలేలు. ఆయన ఆత్మపూర్ణునిగా ప్రీచ్ చేసేవాళ్ళకి ఇవ్వలే, బోధ చేసేవాడికి ఇవ్వలే, ఆ బిరుదు పని చేసేవాడికి ఇచ్చాడు. అది కూడా ఎలాంటి పని? చాలా ముఖ్యమైన ప్లస్ చాలా స్కిల్తో కూడిన పని. ఇప్పుడు మొట్టమొదట ది అపాయింట్మెంట్ జాబ్ వచ్చింది. దీనికి జాబ్ డైరెక్ట్గా దేవుడు ఇచ్చేసాడు. బెసలేలు, నీది ఈ పని, నేను నీ అధికారికి చెప్తున్నా, మోషే ఈయన ఈ పని చేస్తాడు. నీ దగ్గర డిజైన్ మొత్తం ఉంది, కానీ అది ఎలా చేయాలనేది మాత్రం బెసలేలుకి తెలుసు. దిస్ ఇస్ ద అపాయింట్మెంట్. ఇప్పుడు 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? హూరు మనవడును. హూరు ఎవరు?
17వ అధ్యాయం రండి. 17వ అధ్యాయంలో 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి దాని మీద కూర్చుంటే వేసిరి. ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అమాలేకులతో యుద్ధం జరుగుతుంది. మోషే చెయ్యి పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే చెయ్యి కిందిస్తే అమాలేకులు గెలుస్తున్నారు. కాబట్టి అక్కడ ఎంతసేపు చేతులు అలా ఉంచున్నారో అప్పుడు సహాయం వచ్చింది. అప్పుడు వచ్చి హూరును అహరోనును ఇద్దరు సహాయం చేస్తున్నారు చేతులు పైకి పెట్టడానికి. ఇక్కడ ఒక చోట కనిపిస్తుంది. తర్వాత ఇదే హూరు సీనాయి కొండ మీద మోషే పైకి వెళ్ళినప్పుడు అహరోనికి హూరికి అధికారం ఇచ్చినాడు. ఇక్కడ ఏదైనా జనుల మధ్యలో ఏదైనా గొడవ జరిగితే మీరు చూసుకోండి అని చెప్తాడు మోషే. అక్కడ కనిపిస్తుంది మళ్ళీ హూరు. సో ఈ పరిశుద్ధ గ్రంథంలో హూరు గురించి ఎందుకంటే ఎక్కువ రాయలేదు, కానీ యూదా లేదా ఇజ్రాయేలీయులు చరిత్రకారులు ఏం చెప్తారంటే ఈయన మరణము చాలా భయంకరమైన మరణం. ఈయన మరణము చాలా భయంకరమైన. ఏమైంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ చరిత్రకారులు పుస్తకాల్లో ఏమి రాశారంటే ఈయన వాళ్ళు విగ్రహం చేసుకున్నప్పుడు, ఆ బంగారు దూడ విగ్రహం చేసుకున్నప్పుడు ఈయన తిరగబడ్డాడు, జనుల మీద తిరగబడ్డాడు. దేవుని విషయమై చాలా పౌరుషంగా రోషంగా నిల్చొని అడ్డగించినప్పుడు వారు ఈయనని చంపివేసినారని చరిత్రకారులు రాశారు. హూరు మరణము చాలా భయంకరమైనది. అయితే చరిత్రకారులు ఏమంటారంటే దేవుడు దానికి గాను ఆయన మనవడికి ఈ పని అప్పచెప్పి, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అపాయింట్మెంట్. దేవుడు తన జనుల పట్ల ఎంతో ఇష్టముతో ఎంతో ప్రేమతో నీ తాత అంత పెద్ద త్యాగం చేసినాడు, నీకు నేను ఈ పని ఇస్తున్నాను. అలాగని చెప్పి నువ్వేమీ పని రానోడివి కాదు, నీకు పని వచ్చు, నాకు మహిమకరంగా నువ్వు చేస్తావని చెప్పి దేవుడు ఇక్కడ ఈయనని అపాయింట్ చేస్తున్నాడు. ఎంతో ఈయన కూడా అనుకుంటాడు కదా మా తాత అందుకు చనిపోయినాడు అని. దేవుడు తాను ఉండాలనుకుంటున్న ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టే బాధ్యత నాకు ఇచ్చినాడు. ఇశ్రాయేలీయులు అందరూ 400 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నప్పుడు వారంతా ఓకే, పేర్లు ఎవరికి తెలియదంట. వీడు రోజుకి 200 ఇటుకలు చేస్తాడు, వీడు రోజుకి 300 ఇటుకలు చేస్తాడు, అలా గుర్తుపెట్టేవాడు అంతేగాని వారు పేర్లు ఎవరికి తెలియదు. కానీ ఈ బెజలేలు వారి పేరు తీసుకొని దేవుడు నామం తీసుకొని ఈ పని చేయాలన్నప్పుడు ఎంతో గొప్ప విషయం. అది 400 సంవత్సరాల దాసత్వంలో మా పేర్లు కూడా మేము మర్చిపోయామో అనుకున్నారు. అని బెజలేలు మాత్రం ఆ రోజు ఎంతగా సంతోషించాడు, నా పనిని గుర్తించి దేవుడు నాకు ఈ పని ఇచ్చినాడని చెప్పి. దాదాపు ఎప్పుడైనా దేవుడు నీకు నాకు ఏదైనా పని ఇవ్వాలనుకున్నప్పుడు పక్కాగా ఇస్తాడు. వెరీ పర్సనల్, చాలా పర్సనల్. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవో దేవుడు మాత్రమే తెలుసు. దేవుడు అలాంటి పని నీకు ఇస్తాడు. ఏదో అందరిలో గుంపులో నువ్వు ఒకటివి అన్నట్టు దేవుడు ఎప్పుడు ఎవరు వెళ్ళాడు. పక్కాగా నీ పేరు దేవుడికి తెలుసు, దేవుడు నీకు ఆ పని ఇస్తాడు. దిస్ ఈస్ ది అపాయింట్మెంట్ దట్ నువ్వు నేను ఆ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాను. ఐ వాంట్ టు బి అపాయింటెడ్. దేవుడు నీ పేరు నా పేరు దేవునికి తెలుసు. దేవుడు నీకు పని ఇచ్చినాడు, దేవుడు నువ్వు చెయ్యాలని ఆశిస్తుంటున్నాడు. అదే మొట్టమొదటి అపాయింట్మెంట్. ఒక్కసారి యోహాను సువార్త 15:16 తీయండి. మనకు తెలిసిన భాగము వాక్యము 15:16 తీసిన వారు నేతో సాయం చేయండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నాకు పేట అంటే ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును
ఉండుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ అపాయింట్మెంట్ ఎవరు సింపుల్ గా తీసుకోదు. ఓకేలే, నలుగురు వెళ్తున్నాం, ముగ్గురు చేస్తారు, మనం సైలెంట్గా ఉండొచ్చు. అలా కాదు. దేవుడు నీకంటూ ఒక పని ఇచ్చినాడు. నీ పేరుని బట్టి, నువ్వు తీసుకొచ్చే వాల్యూని బట్టి దేవుడు నిన్ను అపాయింట్ చేసినాడు. కాబట్టి దాన్ని నువ్వు చాలా సీరియస్గా తీసుకోవాలి. దాని తర్వాత రెండవది ఎబిలిటీ, సామర్థ్యం. ఎబిలిటీ, సామర్థ్యం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఆత్మపూర్ణుడు అని రాయబడింది మాత్రం ఈయన గురించి. అది ఫస్ట్ సామర్థ్యం. దేవుడు ఆ 400 సంవత్సరాల దాసత్వంలో ఉన్నప్పుడు ఈయన అందరూ పనులు చేస్తుండగా కొంతమందికి మాత్రము ఐగుప్తులో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ విషయాల్లో, ఇలాంటి పనులు చేసే విషయాల్లో, చెక్కతో కానీ బంగారంతో కానీ సిల్వర్తో కానీ పని చేసే విషయంలో ట్రైనింగ్ ఇచ్చిన. అందులో ఈతను కూడా నేర్చుకున్నాడు, పని నేర్చుకున్నాడు. కానీ అక్కడ వాడలేకపోయాడు. కానీ అక్కడ ట్రైనింగ్ దేవుడు ఇప్పించినాడు. దేవుడే ఆయన ఏర్పరిచి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు. కాబట్టి ఆయన ట్రైనింగ్ ఒకటే కాదు, ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు, దేవునికి విధేయుడిగా ఉన్నాడు, దేవుణ్ణి అర్థం చేసుకునేవాడుగా ఉన్నాడు, ఆత్మతో నడిపింపబడిన వాడుగా ఉన్నాడు. నీలో ఎబిలిటీ ఉంది, నీలో సామర్థ్యం ఉంది, కానీ దేవుని నడిపింపు నీకు కావాలి. అది మొత్తం కలిపి నీ సామర్థ్యం చూపించడానికి, నీ సామర్థ్యము కనపరుచుకోవడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అటువంటి అవకాశము దేవుడు బెజలేల్కి ఈ సమయంలో ఇచ్చినాడు. నీ ట్రైనింగ్ అక్కడ అయింది. నీ తోటి వారందరూ వెట్టి పని చేస్తున్నప్పుడు నీకు ట్రైనింగ్ జరిగింది, నీకు పని వచ్చు. కానీ నీకు పని చూపించుకోవాల్సిన అవకాశం అక్కడ కుదరలేదు. నేను నీకు ఇక్కడ ఇచ్చాను. యువర్ జాబ్ ఈజ్ హియర్, యువర్ అపాయింట్మెంట్ ఈజ్ హియర్. ఈ ప్రత్యక్ష గుడారము చేసే పనిలో నీవు నిమగ్నం అవ్వని చెప్పినాడు. కానీ ఈయన, నేను చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆత్మపూర్ణుడు, చాలా మందికి మనం ఏమనిపిస్తుంది, ఆత్మపూర్ణులుగా బోధ చేయవారు అనిపిస్తుంది. బోధ చేయడమే అని అనిపిస్తుంది చాలా మంది. కానీ దేవుడు ఎంత గొప్ప మెసేజ్ అందిస్తున్నాడు ఈరోజు మనకి. పని చేసేవారు కూడా ఆత్మపూర్ణుడే, పని చేసేవారు కూడా ఆత్మపూర్ణుడే అంటారు. నేను చాలాసార్లు నేను రాత్రి బేగం బజార్లో ఒక షాప్కి వెళ్ళా. ఒక పంజాబీ ఆయన, దాదాపు రాత్రి 9:30 అయిపోయింది. అయినా ఓపికగా అన్నీ చూపిస్తున్నాడు ఆయన. ఆ పెన్ను చూపించండి, ఇవే చూపించండి, అది చూపించండి, చాలా ఓపిక, చాలా నవ్వుకుంటూ చూస్తున్నాడు. నేను అన్నాను, నేను చాలా మందిని చూసాను ఇప్పటి వరకు, చాలా అయిపోయింది, అదే రాత్రి అయిపోతుంది, ఇంకా ఓపిక లేకుండా చూపిస్తున్నారు, కానీ మీరు మాత్రం ఇట్లా చూపిస్తున్నారంటే ఆయన చిన్నగా నవ్వి మాట దాటేసాడు. ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకు అది చెప్తుంది. ఆయన ఇష్టంగా చేస్తున్నాడు పని, ఆయనకు వచ్చిన పని ఇష్టంగా చేస్తున్నాడు. ఆయన దాదాపు 65 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఇష్టంగా చేస్తున్నాడు. మనకి ఇచ్చిన పని దేవుడు చాలా ఇష్టంగా మనము చేయగలగాలి. ఎందుకంటే దేవుడు నిన్ను అందుకొరకే ఏర్పరచుకున్నాడు. నేను కొంతమంది హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇది హ్యాండీక్రాఫ్టే. నాకు తెలిసి ఇది చేతితో చేసిన పని. చీరలు నేస్తారు, చేపలు నేస్తారు, ఇంకా కంసాల పని చేస్తారు, వడ్రంగి పని చేస్తారు. ఎంత అందంగా తయారు చేస్తారు. వాళ్ళు చేతులతో పని చేస్తుంటారు, వాళ్ళు చెయ్యి అట్లా మూవ్ అవుతుంటారు. నేను అది చేయగలవా? చేయలేం. నేను చేయగలవా? చేయలేం. దేవుడిచ్చిన అదొక స్కిల్, దేవుడిచ్చిన స్కిల్, దాన్ని నువ్వు దేవుని కొరకై వాడగలగాలి. అది కూడా ఇష్టంగా, చాలా ఇష్టంగా వాడగలగాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-7 నానా విధములైన కార్యములు కలవు, అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒకడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎవరు చేస్తున్నారు నీలో పని? నీలో ఆ పనికి విలువ ఎవరు ఇస్తున్నారు? దేవుడు మాత్రమే ఇవ్వగలరు.
నీలో ఆ పనికి చాలామంది, నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కంటే విరుద్ధంగా చాలామంది ఉంటారు. చాలా స్కిల్ ఉంటుంది, కానీ అస్సలు లోబడరు. అసలు మా రతనరాజు ఉంటాడు, చాలా స్కిల్ ఉంటుంది. మా రతనరాజు అని ఉంటాడు, కార్పెంటర్, చాలా బాగా పనిచేస్తాడు. రాత్రి అయ్యేటప్పటికి అవుట్ అయిపోతాడు. దేవుని పనికి ఆయన పనికి రాలేకపోతున్నాడు, ఆయన చేయలేకపోతున్నాడు, విధేయత చూపించట్లేదు. కానీ ఎంత గొప్ప పని. అలాగే మనం చాలామంది పని చేస్తున్నారు, పని వచ్చిన వాళ్ళు చాలా అందంగా పనిచేసే వాళ్ళు, బాబు చేయరా బాబు అంటే వెళ్ళిపోతాడు, చేయరా బాబు అంటే వెళ్ళిపోతాడు. డబ్బులు ఇస్తావాలంటే కూడా కుదరదు వాళ్ళకి. ఎంతో పొగరు, ఎంతో ఆరగెన్స్. కానీ దేవుడు నమ్రతతో ఆయన చేయడానికి నిన్ను నన్ను సామర్థ్యం ఇచ్చినాడు, ఆయన ఆత్మ నడిపించినాడు. కాబట్టి నేను మనకి అప్పచెప్పిన పనిని ఎంతో దేవునికి భయంకరంగా, దేవునికి ఇష్టంగా మనము చేయగలగాలి. తర్వాత మూడో విషయం ఆర్టిస్ట్రీ అంటే నైపుణ్యత. మూడోది నైపుణ్యత. మొట్టమొదటి నేను చెప్పిన డిజైన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వస్తుంది. ఎప్పుడైనా DNA శాంపుల్ చూసారా? DNA శాంపుల్ ఎలా ఉంటుంది? అదే ఫోటోలో చూపిస్తుంటారు కదా, స్పైరల్ ఉంటుంది కదా. అది ఆలోచించినప్పుడు ఏదో సిస్టమ్, ఏదో కంప్యూటర్ గ్రాఫిక్ లాగా ఉంటుంది కదా. నాకు ఒకసారి మైక్రోస్కోప్లో నేను చూడగలిగాను, నాకు చూశాను. అది నిజంగా అలాగే ఉంది. ఏదో సిస్టంలో కంప్యూటర్లో గ్రాఫిక్ చేసినట్టు కాదు, నిజంగా అలాగే ఉంది. ఎప్పుడైనా సాయంత్రం పూట సూర్యాస్తమయం చూసినాం, ఎంత అందంగా ఉంటుంది. కొన్ని బీచెస్ ఉంటాయి, కొన్ని సముద్ర తీరాలు ఉంటాయి. అక్కడ ఏదో కెమికల్ ఫార్మేషన్ అయ్యి రాత్రులు నీళ్లు మెరుస్తూ ఉంటాయి, ఎంతో అందంగా ఉంటుంది. ఏదో వేరే దేశంలో ఒక చోట నేల అన్ని రంగులు చూపిస్తుంటారు. ఇదంతా చూసినప్పుడు ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఏదో కోఇన్సిడెంటల్గా జరిగింది కాదు. దేవుని డిజైన్. గాడ్ ఈజ్ ది అల్టిమేట్ ఆర్టిస్ట్. అత్యద్భుతమైన ఆర్టిస్ట్ దేవుడే. దేవుని వలననే మనకి ఏ ఆర్టిస్ట్ని మనం నేర్చుకున్నాం, ఏ నైపుణ్యత మనకు వచ్చినా కూడా దేవుని వలననే జరుగుతుంది. దేవుడు ఎంతో ఇష్టపడి ఈ సృష్టిని సృష్టించినాడు, నన్ను సృష్టించినాడు. ఎప్పుడైనా ఈ కన్ను మీరు దగ్గర చూసారా? ఎప్పుడైనా ఈ ఫోన్ కెమెరా తీసుకొని ఎవరైనా దగ్గరగా ఫోటో తీయమనండి, మీరు చూస్తే అది మీకు ఒక సోలార్ సిస్టమ్ లాగా కనిపిస్తుంది, ఏదో మన సౌర కుటుంబంలా కనిపిస్తుంది. ఎంతో అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. చూస్తే ఏంటి ఇంత చిన్న కనుగుడ్డులో ఇంత అందం ఉందా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి. అది చూస్తే మీకు చాలా ఆశ్చర్యం. దేవుడు సృష్టించిన సృష్టిలో ఇంత అందం ఉందా? ఆ అందాన్ని నేను చూడలేకపోతున్నానా? అంత అందమైన ఆర్టిస్ట్ నా దేవుడు. నాకు ఇచ్చిన పని నేను సక్రమంగా చేస్తున్నానా? ఎన్నోసార్లు ఈ పని ఫినిష్ చేసేస్తే అయిపోతుందిలే, ఇది చేసేస్తే అయిపోతుందిలే, ఒక పని అయిపోతుంది. కానీ దేవుడు నన్ను నమ్మి ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు దాన్ని పూర్తిగా చేయాలా, చాలా ఇష్టంగా చేయాలా, చాలా నిష్టగా చేయాలా, చాలా డిసిప్లిన్తో చేయాలి. అది దేవుని క్యారెక్టర్. ఇప్పుడు ఈ పని ఈయనకి ఎందుకు ఇచ్చినాడు? ఇలాంటి పనికి చాలా ఫోకస్ కావాలి, చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. మనం చాలాసార్లు ఏదైనా మనకు టేబుల్ కావాలో ఏదో కావాలి, మనం తొందర చేశాను అంటాం. కానీ చాలా పనులకి కాన్సన్ట్రేషన్ అవసరం, దానికి టైం అవసరం అవుతుంది. మనకు బెస్ట్ కావాలంటే కొంచెం టైం ఇవ్వాలి. దేవుడు అందుకే మోషే నువ్వు ఎవరినో ఒకరిని చూసి తీసుకొచ్చేసేయని చెప్పలేదు, దేవుడు ఎప్పటి నుంచో ప్లాన్లో ఉన్న బెజలేల్ని అక్కడ ఆ వాక్యంలో పేరు తీసి ఇతను హీఈస్ ద పర్సన్ టు బి అపాయింటెడ్. ఆయనకి ఆర్టిస్ట్, ఆయన ఒక ఆర్టిస్ట్. నేను చూస్తున్న నా విజన్లో ఉన్న టాబర్నకల్, నా విజన్లో ఉన్న మన ప్రత్యక్ష గుడారము ఈయన మాత్రమే చేయగలడు. హీఈస్ ద ఆర్టిస్ట్ హూ కెన్ డూ దిస్ అని చెప్పి ఆయన పేరు అక్కడ చేపించినాడు. ఇప్పుడు ఈ బెజలేల్కి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఒక ఒక అండర్-19 క్రికెట్ ఉంది, సరే అండర్-19 క్రికెట్ వరకు ఆడారు. తర్వాత ఏమనిపిస్తుంది, ప్లేయర్కి ఏమనిపిస్తుంది, నాకు నేషనల్ టీంకి ఆడాలనిపిస్తుంది, అంతేనా? ఇంటర్నేషనల్ టీం ఇండియాకి రిప్రజెంట్ చేయాలనిపిస్తుంది. అలాంటి అవకాశం ఒకటి వచ్చింది అనుకో మనకి, ఎలా ఉంటుంది? క్రికెట్ అనే కాదు, ఏ హాకీయో ఏదో స్పోర్ట్స్లో నీ దేశాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు అన్నప్పుడు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. బ్రెజిల్ కూడా అది అనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను ట్రైన్ చేసి, ఇన్ని రోజులు నేను నేర్చుకున్న పని ఈరోజు పనికి వస్తుంది. నిజమైన పని ఈరోజు మొదలవుతుంది. నిజమైన పని ఈరోజు మాత్రమే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఈ లోకంలో ఎన్నో చేసుకుంటాను, నేను ఐగుప్తులో ఎన్నో చేసుకుంటాను. ఐగుప్తులో నేను చాలా వాడుకున్నాను, చాలా రకాలుగా వాడుకున్నాను. ఆ పనికి ఎప్పుడు నాకు గుర్తింపు రాలేదు. ఆ పని గురించి నన్ను ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. కానీ దేవుడు నేను ఇంకా చెయ్యబోయే పని గురించి నన్ను ఎంచుకున్నాడు. నేను ఇంకా చేయబోయే పని నాకు తెలుసు, బెజలేలు నువ్వు చేయగలవు, కాబట్టి మోషేకి నీ పేరు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఈ పని చేయమని దేవుడు చెప్తున్నట్టు ఆ బెజలేలు అప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో నేను ఈ రోజులు నేను ట్రైన్ అయ్యాను, నా పనితనం నా దేవునికి ఎంతో గొప్పగా నేను చేయాలని అప్పుడు డిసైడ్ అయి ఉంటాడు. లాస్ట్ది చాలా ముఖ్యమైనది, అలయన్స్ అంటే నీ తోడు. ఇక్కడ తోడు ఎవరున్నారు? ఇక్కడ చివరి వచనం, మరియు నేను దాను గోత్రములోని అహిసాబాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఇప్పుడు గోత్రములన్నీ చూస్తే యూదా గోత్రము కంటే దాను గోత్రము చాలా చిన్నది. దాను గోత్రము చాలా చిన్నది. దేవుడు వీరిద్దరిని, యూదా గోత్రపు వాడిని, దాను గోత్రపు వాడిని తీసుకొచ్చి ఇద్దరిని కలిపి వీరిద్దరు కలిసి చేయండి. మన సంఘంలో దేవుని పనిలో అందరూ కలిసి రావాలి. ఎవరు ఇట్లా వన్ మ్యాన్ షో అనుకుంటారు, అది కాదు దేవుడి విషయంలో. దేవుడి విషయంలో అది కానే కాదు. దేవుడు అందరినీ తీసుకొని వచ్చి ఒక తాటి మీద తీసుకొని వచ్చి పని చేపిస్తాడు. తక్కువ గోత్రము ఎక్కువ గోత్రము అని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము, కానీ దేవుడికి మాత్రము వీరిద్దరు కలిసి పనిచేస్తేనే నా పని జరుగుతుంది అని ఆయన అనుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదము. ఆయన శిరస్సయ్య ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరములకు అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. ఇప్పుడు పాత నిబంధన మాట, కొత్త నిబంధనలో మనకి ఒక శరీరం ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. అవయవములన్నీ కలిసి పని చేయాలి. కలిసి పని చేస్తేనే ఆ శరీరము కరెక్ట్గా ఫంక్షన్ అవుతుంది, లేకపోతే పని చేయదు. ఇప్పుడు నేను గుండె అనుకున్నది అనుకో, నేనే గొప్ప అనుకున్నాను. ఇప్పుడు లివర్కి ఉన్న వాల్యూ లివర్కి ఉంటుంది, కిడ్నీకి ఉన్న వాల్యూ కిడ్నీకి ఉంటుంది, కాళ్ళకు ఉన్న వాల్యూ కాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పాము నీ వైపు వస్తుందని కన్ను చూసింది, కన్నుకు తెలిసి పాము వస్తుందని చెప్పి, ఇప్పుడు కన్నుకి చేతికి పడట్లేదు, చెయ్యి లేకపోతే ఏమవుతుంది? ఏదైనా ప్రమాదం వస్తుంది, కన్ను చూస్తుంది, కానీ చెయ్యి లేకపోతే సరే, కాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే, ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే ఈ శరీరము ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది. దేవుడు నీలో ఉన్న ఎబిలిటీ ఇంకొకరితో కలిసినప్పుడు మాత్రమే అది చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎవరైనా అనుకుంటున్నాను ఇది నేను ఒక్కడనే చేయగలుగుతున్నాను, ఇది నా ఒక్కడి వల్లే అవుతుంది అని అనుకుంటుంటే దేవుడు మాత్రము అది చాలా తప్పు అని గుర్తు చేస్తున్నాడు. నీ పక్కన కూర్చున్న నీ అహోలియాబు ఎవరు అనేది నువ్వు గమనించుకోవాలి. సంఘంలో
నీవు పని చేస్తున్నప్పుడు నీ పని ఇంకొకరి పనికి కాంప్లిమెంట్ కావాలి. నువ్వు చేస్తున్న పని ఇంకొక పనికి చాలా కాంప్లిమెంట్ కావాలి. కలిసి పని చేయగలడానికి ఎంతో ఎంతో ఇష్టంగా మనం ముందుకు రావాలి. బ్రదర్ మీరు ఇది చేస్తారా, సిస్టర్ మీరు ఇది చేస్తారా, ఇది నేను ఇది చేస్తాను, ఇలాగా మనము కలిసి మనం పని చేసుకోగలగాలి. ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకోవాలి. దేవుడి డిజైన్ కూడా అదే. ఈరోజు ఇక్కడ ఈ 4 విషయాల్లో దేవుడు చెప్తున్నది, మరి ముఖ్యంగా చెప్తున్నది, ఒక సంఘముగా మనము చాలా కలిసి పని చేయగలగాలి, ఇష్టంగా పని చేయగలగాలి. మనలో ఉన్న నైపుణ్యత దేవునికై మనము వెచ్చించగలగాలి, మనము పని చేయగలగాలి. అన్నిటికంటే ముందుగా మనము వీఆర్ అపాయింటెడ్. మనం ఏ పని చేయగలం, అడ్మినిస్ట్రేషన్ అవ్వనండి, వాక్యం అవ్వనండి, పాటలు అవ్వనండి, మ్యూజిక్ అవ్వనండి, ఇంకేదైనా అవ్వనండి, అన్ని విషయాల్లో మన దేవుడు మన బాధ్యత మనకి ఇచ్చినాడు. మనము అది నిలబెట్టుకోగల, మనం చేయగలం, మనం ముందుకు రావాలి. మనకు తెలియలేదనుకోండి, మనం మన పనిచేస్తున్న వారితో మనం చేయగలపాలి, మనం చేయగలిగిన వారికి సహాయం చేయగలం. ఇప్పుడు ఈ ఇద్దరిలో అహియాలాబు పేరుకి అర్థం ఏంటంటే తెలుసా, నేను రాసుకున్నాను ఇక్కడ, ఫాదర్స్ టెంట్, నీ తండ్రి యొక్క గుడారం అంటే ఎంతో గొప్ప విషయం కదా. ఆయన కూడా ఆ పని చేయడానికే, ఆ ప్రత్యక్ష గుడారంకే ఆయన నియమించబడ్డాడు. వీళ్ళిద్దరు కలిసి ప్రత్యక్ష గుడారం పని చేస్తున్నారు. ఈ అపాయింట్మెంట్ నీకు నాకు నా జీవితంలో చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇప్పుడు బెజలేలు ఆ పనిలోకి దిగి ఎంతో చక్కగా నగిషి పని చేసుకుంటూ, ఆ చెక్క పని, ఆ గోల్డ్ పని, ఆ సిల్వర్ పని, ఆ బ్రాంజ్ పని అంతా చేసుకుంటూ అదొక గొప్ప ఆర్ట్ లాగా చేసి, అదొక అద్భుతమైన డిజైన్ లాగా చేసినప్పుడు, అటువంటి సేమ్ డిజైన్ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చేశాడు. ఇక్కడ ఈయన గోల్డ్ వాడాడు, అక్కడ ఆయన రక్తం వాడాడు, తన సొంత రక్తం వాడాడు. ఇక్కడ వీళ్ళు బ్రాంజ్ తోటి ఎంత చక్కగా పనిచేస్తే, మేకులతోటి ఆయన అక్కడ ఎంతో గొప్ప పని చేశాడు. ఇది ఆర్ట్ అయితే, ఇది ఒక గొప్ప డిజైన్ అయితే, అది కూడా చాలా గొప్ప డిజైన్, అంతకంటే పెద్ద గొప్ప డిజైన్. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద నీ కొరకు నా కొరకు చనిపోయి ఆయన ఒక గొప్ప డిజైన్ చూపించాడు. ఆ డిజైన్ చూసి, దేవా ఎంత గొప్ప దేవుడు, నా గురించే నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరిచావు, ఎంతో గొప్ప పని చేసినావు. ఈ బెజలేలను చూసినప్పుడు, ఈ బెజలేలు ఛాయారూపకంగా యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తూ వస్తున్నాడు. దేవుడు కూడా ఆయన్ని అపాయింట్ చేసినాడు. యు ఆర్ అపాయింటెడ్. నువ్వు ఆ డిజైన్, శిలువ మీద ఆ డిజైన్ వేయడానికి యు ఆర్ అపాయింటెడ్. ఈ పన్ను కరెక్ట్గా చేయాలి. నేను యేసుక్రీస్తు ప్రభు చివరి క్షణం వరకు కూడా ఆయన విధేయతతో పనిచేసినాడు. ఆయన 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆయన కార్పెంటరీ చేశాడు కదా. ఆయన తండ్రికి సాయం చేస్తూ వచ్చాడు, నేర్చుకున్నాడు. బెజలేలు కూడా ఆ 400 సంవత్సరాలు అక్కడ ఎప్పుడైతే ఆయన పుట్టినాడో ఐగుప్తులో నేర్చుకున్నాడు. వచ్చి ఎక్కడ చేశాడు పని? ప్రత్యక్ష గుడారం దగ్గర చేశాడు. అది కూడా క్రీస్తు ప్రభువు కూడా 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో మనకి బైబిల్లో లేదు, కానీ ఆయన కార్పెంటరీ పని నేర్చుకున్నాడు. అదే ఆ కార్పెంటరీ స్కిల్ తోటే శిలువ మీద నిలబెట్టినాడు మన గురించి శిలువ మీద నిలబెట్టాడు. ఈరోజు ఇది ఆఖరి ఆదివారం. యు హావ్ బీన్ అపాయింటెడ్. నీ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది. నీ సామర్థ్యం తెలుసు దేవుడికి. దేవుని నడిపింపుతో నీ సామర్థ్యం వాడమన్నమాట. నీ నైపుణ్యత తెలుసు దేవుడికి. నీ నైపుణ్యతను కూడా దేవుని విషయమై ఎంతో నిష్టగా, ఎంతో ఇష్టంగా వాడమని గుర్తు చేస్తున్నాడు. నీ అలయన్స్, నీ పక్కన ఉన్న నీ అహోలియాబు ఎవరో గుర్తుపట్టండి. ఎవరితో నీవు కలిసి పని చేయాలో ఆలోచించండి. సంఘము ఒక శరీరంగా ఉన్నప్పుడు, ప్రతి ఒక్క అవయవం పనిచేసినప్పుడే శరీరము ముందుకు వెళ్ళగలుగుతుంది, శరీరము ప్రోగ్రెస్ అవ్వగలుగుతుంది. కాబట్టి ఏ అవయవమో, నువ్వు ఏ అవయవంతో కలిసి పనిచేయాలో మనము తెలుసుకోగలగాలి. దేవుడు ఈ ఆఖరి ఆదివారం మరొకసారి గుర్తు చేస్తున్నాడు. సంఘమునకు ఎంతో బాధ్యత ఉన్నది.
ఆ బాధ్యతను మనము నిర్వర్తించగలగాలంటే మనలో మనము ఎంతో గొప్పగా కలిసి పని చేయగలుగుతాం. ఈ డిజైన్ విషయం నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. గాడ్ ఈజ్ ది అల్టిమేట్ ఆర్టిస్ట్. గాడ్ ఈజ్ ది అల్టిమేట్ ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్లో ఒక్క 1% మనము నేర్చుకోగలిగి మనం మన జీవితంలో మనం చేయగలిగితే మనం చేసే పనిలో ఒకరు వచ్చి వాళ్ళని అడుగుతారు, ఇంత అందంగా ఎలా చేస్తున్నారు అంటే, నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడి దగ్గర నేను నేర్చుకున్నా. ఇంత అందంగా మీరు ఎలా చేయగలుగుతున్నారు? నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది, అయ్యో దాదాపు నేను పనిచేయడం మొదలుపెట్టి దాదాపు 17 సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరం ఏం నేర్చుకున్నా నేను అంటే చాలా విషయాల్లో అయ్యో నేను ఏం నేర్చుకోలేదే అనిపిస్తుంది. కానీ పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓకే ఈ పరిస్థితిని నేను హ్యాండిల్ చేయడం నాకు దేవుడు నేర్పించినాడు. దానివల్లనే నా చుట్టుపక్కల వారు నన్ను ఓకే నువ్వు ఈ పని చేయి అని చెప్తున్నా. నాకు నేను తెలుసుకోలేకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రము తప్పకుండా నీలో ఏముందో దేవుడికి తెలుసు. తర్వాత వెళ్ళి మోషే లాంటి వారికి చెప్తారు, ఓకే ఈయనని ఈ పనిలో వాడు అలా. కాబట్టి దేవుడు మరొకసారి నన్ను గుర్తు చేస్తున్నాడు. నీ పని ఏంటి, నీకు వచ్చిన పని ఏంటి, అది చాలా బాగా చేయగలగాలి. మరొకసారి మనల్ని మనం ఓపికగా, నిష్ఠగా, ఇష్టంగా పరీక్షించుకొని యోగ్యంగా మనం బలలో చేయడానికి దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యము సరైన సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటలు మనము బాధ్యత కలిగి సంఘంలో ఉండాలి.